అజ్ఞాన స్థితి, అజ్ఞానం బట్టి ఆత్మీయ స్థితిని పక్కన పడేస్తున్నారు నా బిడ్డలు. అజ్ఞాన స్థితి వీరికి ఏం చేస్తుందంటే, వీరి లోపాలు, వీరి పాపాలు ఒప్పుకోలేకపోతున్నారు, వీరు ఇంకా తప్పులు గ్రహించలేకపోతున్నారు, వీరు ఇంకా తప్పులో నడుస్తున్నారని అర్థం చేసుకోకపోతున్నారు. అందుకని 59 యెషయాలో కూడా 13వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈరోజున తిరుగుబాటు చేస్తుంది లోకమంట. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, వెంబడించట్లేదు దేవుని, వెనకదీస్తున్నావు, బాధకరమైన మాటల్లో వచించుతున్నావు, హృదయం నుండి చింతలు పడుతున్నావు, అసత్యపు మాటలు వస్తున్నాయి, త్యాగం లేదు, పరిశుద్ధత లేదు, అబద్ధములు ఉన్నాయి. తిరుగుబాటు ఎందుకు వస్తుందంటే పాపములు ఉన్నందుకే తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటుకు కారణం ఏంటంటే పాపములు ఉండబట్టి తిరుగుబాటు చేస్తున్నావు. పాపానికి కారణం ఏంటంటే నీ స్థితి అలా అవడం కాదు, నువ్వు పాపానికి. ఇంకోటి, శాంతవర్తం నీకు లేదు. నడవడిలో దేవుని నా మాట కావాలి, న్యాయం జరిగించుకో, అప్పుడు నువ్వు వంకర త్రోవకి వెళ్ళావు, నడుచుకుంటావు, శాంతిని ఉంటావు. దేవునికి స్తోత్రం. నీకు నుంచి ఆ శాంతి నీకు దేవుడు ఇస్తున్నాడు. ఆ శాంతి వంకర త్రోవలో పోనివ్వదు, నీ పాప మార్గంలోకి వెళ్ళనివ్వదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఎందుకంటే పాపం యొక్క మార్గం శాంతం లేదండి. ఈరోజు మన మార్గంలో దేవుని ఉన్నాయి. క్రూరమైన వంచుడు తిరుగుతున్నాడు, క్రూరత్వం జరిగిస్తున్నాడు. కానీ క్రూరత్వానికి కారణం వారి పట్టు బట్ట నేటకు పనికిరారు. ఎవరు పట్టు? దేవుని మాట వినకపోతే ఏ పట్టు జరగదండి. ఎక్కడ పట్టుకున్నా కింద తెగిపోతుంది, ఆధారం దొరకదు. ఎవరికి వినియోగం లేని పట్టు లోకములో వారి పట్టు, లోకములో ఉన్నవారి పట్టు. కానీ పాప పట్టు కాదు మంది, పరిశుద్ధత పట్టు. పరిశుద్ధతలో పట్టుకున్నాం. ఈ రోజున పాప క్రియలను విడిచిపెట్టాం. బలి అర్పణ, ప్రార్థన, బలి అర్పణ. నేను చెప్తున్నాను కానీ మీ హృదయం ఎట్లుందో నాకు తెలియదు, దేవునికి తెలుసు. జాగ్రత్త. ఈ రోజున చాలా మందిలో ఏముంటుందంటే శక్తి సరిపోక గుడ్డుగానే ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, శక్తి గల బిడ్డలుగా ఉండండి, శక్తి గల బిడ్డలుగా నడవండి, మాట్లాడుకోండి, చెప్పుకోండి, ఒకరికొకరు చెయ్యించుకోండి. అప్పుడు నా చెయ్యల్లా గుడ్డు మీద వేయగానే ఆ గుడ్డులోంచి పిల్ల బయటకు వచ్చి ఎగురుతూనే ఉందండి. అసలు అలా ఎగరడానికి గల కారణం ఏంటంటే ప్రభు శక్తే కదా. అక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి. పాస్టర్ గారి దగ్గర ప్రేయర్ చేయండి అయ్యా అని వచ్చింది. కానీ అక్కడ ఉన్న గుడ్డును మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే నేను ఆ గుడ్డును మాత్రం పట్టుకోగా నా గుడ్డు బయటకు వచ్చింది, పిల్ల ఎగురుతుందండి. ఇలా ఈ రోజున కూడా గుడ్డులాగా ఉన్నారు చాలామంది, బయటికి రాకుండా, బయటకు ఆరిపోయినట్టుగా నిరసించిపోతూ. కానీ గుడ్డుని పట్టుకుని నేను ఇలా పట్టుకోగానే ఆ గుడ్డులో ఉన్న పిల్ల ఎగురుతున్నప్పుడు అందరూ ఆ పిల్లని చూస్తున్నారు. అయ్యో, అసలైన పిల్లని వదిలేసింది, లోపల నుంచి వచ్చిన పిల్లని వదిలేస్తుంది, అయ్యో ఈ అమ్మాయికి అమ్మ, ఈ తల్లి అని అందరూ ఆమెనే చూస్తున్నారు. ఇవి చూడండి, ఇక్కడ గుడ్లు ఉన్నాయి, 4 గుడ్లు. అది ఎలాంటిదంటే విషసర్పము. అది ముట్టుకుంటే అన్ని విషసర్పాలు వస్తాయట ఆ గుడ్లోంచి. కొందరు కట్లపాముకున్న విషసర్పం ఆ గుడ్లో ఉంటుందట. అందుకని ఈ రోజున మనం నిశ్చయంగా ఆయన బిడ్డలకు వచ్చేనాం. మన బట్టలు ఎంత శుభ్రంగా ఉన్నాయి, మన ఆలోచనలు ఎంత శుభ్రంగా ఉన్నాయి, మన మాటలు ఎట్లా క్రమంగా ఉన్నాయి. ఈరోజు అక్రమం ఎందుకు ఉంది అంటే దుష్టక్రియలు జరుగుతున్నాయి కాబట్టి అక్రమం ఉంది. అందుకనే వారి బట్టలు పనికిరాని బట్టలు అయిపోతున్నాయి. ఎందుకంటే పాపం చేయ పరిగెత్తిస్తున్నాయట, నిరపరాధులను చంపేస్తున్నారట. ఏ పాపం తెలియని వారిని వారు ఆలోచిస్తూ వారు చంపుతున్నారు అంటున్నారు కదా. నాశనమైన మార్గం ఉందండి, అది విశాలంగా ఉంది. అది విశాలమైన మాటలు మాట్లాడిస్తుంది. గొర్ర మాటలు అంటున్నాడు ఇక్కడ, ప్రౌఢ మాటలు అంటున్నాడు ఇక్కడ. మాకేం తక్కువ లేదు, నేనేం తక్కువ. ఈ గర్వపు దురాత్మ ఉందండి, ఇది నాశనానికి పంపిస్తుంది. ఆ దారి విశాలమునకు నడిపిస్తుంది. దాని ద్వారా వెళ్ళేవారు అనేకులు అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారటండి, జీవంలోకి రారండి. డైరెక్ట్గా వారి జీవితం ఎక్కడికి వెళ్తుందంటే దుర్మార్గంలోకి అంతమన్నాడు అంతే దేవుడు. అది సూటైన మార్గం వాళ్ళకి అంటున్నాడు అక్కడ. మన నిత్య జీవం పొందిన వారికి ఏముందంటే ఇది సంకుచితమైన వారు, ఇది కొందరికి మాత్రమే అనలేదా? పరిశుద్ధత అక్కర్లేదు మాకు, మేము ఇలాగే మాట్లాడతాం, మాకు ఇలాంటి బుద్ధే ఉంది, మాకు చిన్నప్పటి నుంచి ఇవే అలవాట్లు ఉన్నాయి అన్న బుద్ధి ఈ పాపపు మార్గంలో ఉన్న వారికి, ఈ సంకుచితమైన మార్గంలో ఇరుకును ద్వారా ప్రవేశించు అని దేవుడు చెప్తున్నాడు. ఈ ఇరుకును వెళ్ళేవారు ఎలాంటి వారు అంటే ఏదో లేక వెళ్ళలేదు, సమృద్ధిలోంచి వెళ్తారు వీళ్ళు. సమృద్ధి జీవంలోకి వీరు వెళ్తారు. ఎప్పుడు కూడా పరిశుద్ధతలోనే ఉంటారు. మీరు విశాల మార్గంలోకి పోరు. మీరు మాటలు విశాలమైన నరకం మాటలు కావు, దేవుని మాటలు ఏముంటాయి. సూటైన మార్గమే ఎవరు ఎంచుకుంటారు. అందుకని సూటైన మార్గం ఏంటి ఈరోజు నీది అంటే, దేవుడు నాకు ఇచ్చిన సూటైన మార్గం నాది అని అంటావా? మంచిది. మార్గం నీకు తల్లిదండ్రులు చూపించలేదు, నీ పితరులు చూపించలేదు, కానీ దేవుడు నాతో చెప్పిస్తున్నాడు.